తెలుగు సినిమాల్లో 1950 నుంచి 1970, 80 వరకు కూడా తల్లి పాత్రలు సెంటిమెంటల్గానే ఉండేవి. భర్త అడుగుజాడల్లో నడవడమే లక్ష్యంగా నడిచే అమ్మ పాత్రలు ఎక్కువగా డిజైన్ చేయబడేవి. అయితే 90 తర్వాత ముఖ్యంగా 2015కి వచ్చేటప్పటికీ అమ్మ ఇక్కడ స్వతంత్రురాలు. భర్త అనేవాడితో చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చినా విడిపోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆమె చివరకు పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వదలలేనటువంటి బందీకానంలో ఇరుక్కుపోయే అమ్మగా కూడా ఉంటుంది. 2025కి వచ్చే కొద్దికి కూడా అమ్మ రూపము సారం మారుండొచ్చు, కానీ ఆమె అయితే అక్కడ భర్తకు అడుగులకు మడుగులు ఎత్తితే ఇక్కడ పిల్లల అడుగుజాడల్లో నడిచే పరిస్థితిని కొని తెచ్చుకుంది. మొత్తం మీద చెప్పాలంటే అమ్మ ఎప్పటికీ స్వతంత్రాలు కాదు. అది తెలుగు సినిమా అయినా, తెలుగు సాహిత్యమైనా, ఎటువంటి కథనాత్మకమైనటువంటి వ్యవహారాలైనా అమ్మ స్వతంత్రురాలు కాదు. సమాజం ఎట్లో అమ్మను కూడా అట్లే తీర్చిదిద్దుతాయి కళారూపాలు కూడా.